చరిత్ర అంటే కథలు కాదు, చరిత్ర అంటే మార్కుల ఖజానా. ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, పోలీస్ ఎగ్జామ్స్ లో ఒక టాపిక్ మళ్ళీ మళ్ళీ మార్కులు ఇస్తుంది. అదే మహాజనపదాలు. మహాజనపదాలు ఫోకస్ పెట్టు, గుర్తు పెట్టుకో. ఈ టాపిక్ నీ సెలక్షన్ కి బేస్. మహాజనపదాలు ఇది కథ కాదు, శక్తి పుట్టిన కాలం. వేదకాలం తరువాత మానవుడు అడవుల్లో తిరగడం మానేశాడు. భూములు దున్నారు, గ్రామాలు కట్టారు, రాజ్యాలు నిర్మించారు. అక్కడే మొదలైంది మహాజనపదాల యుగం. మహా అంటే గొప్పది, జనపద అంటే ప్రజల నివాసం. అంటే ప్రజలతో నిండిన గొప్ప రాజ్యాలు. ప్రజలతో నిండిన గొప్ప రాజ్యాలు. మహాజనపదాలు ఏర్పడిన కాలం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. మొత్తం మహాజనపదాల సంఖ్య 16. మొత్తం మహాజనపదాల సంఖ్య 16. ఈ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, పోలీస్ ఎగ్జామ్స్. ఇనుము వినియోగం పెరిగింది, దున్నలు బలంగా మారాయి, పంటలు పెరిగాయి, మిగులు ఉత్పత్తి వచ్చింది, వ్యాపారం మొదలైంది, పట్టణాలు ఎదిగాయి. అక్కడే శక్తి కేంద్రీకృతమైంది. ప్రతి మహాజనపదానికి ఒక రాజధాని. అది కేవలం నగరం కాదు, అది పాలనకు కేంద్రం, సైన్యానికి బలం. మగధ తొలి రాజధాని రాజగృహ, తరువాత పాటలీపుత్రం. వైశాలి వజ్జీ రాజధాని వైశాలి. కోసల రాజధాని శ్రావస్తి. మగధ తొలి రాజధాని రాజగృహ. మగధ తొలి రాజధాని రాజగృహ, తరువాత పాటలీపుత్రం. కోసల రాజధాని శ్రావస్తి. వజ్జీ రాజధాని వైశాలి. కొన్ని రాజ్యాల్లో రాజులు ఉన్నారు, కొన్ని రాజ్యాల్లో ప్రజలే రాజులు పరిపాలించిన రాజ్యాలు. కోసల, అవంతి, మగధ. మగధ, కోసల, అవంతి ప్రజలు పాలించిన రాజ్యాలు. మల్ల, వజ్జి, శాక్య. మల్ల, వజ్జి, శాక్య. అన్ని మహాజనపదాలలో ఒకటి పైకి లేచింది, అదే మగధ. మగధ ఎందుకు శక్తివంతమైనది? ఇనుప గనులున్నాయి, ఏనుగులున్నాయి, గంగా నది ఉంది, సారవంతమైన భూములున్నాయి, బలమైన రాజులున్నారు. బింబిసారుడు పాలించాడు, అజాతశత్రువు విస్తరించాడు. బలమైన కోటలు నిర్మించాడు. ఫలితం మగధ ఆధిపత్యం. ఈ కాలంలోనే సమాజం ప్రశ్నలు అడిగింది, ఆచారాలు భారంగా అనిపించాయి, కొత్త మార్గాలు కనిపించాయి. బౌద్ధం, జైనం, బుద్ధుడు, మహావీరుడు ఈ మహాజనపద కాలానికి చెందిన వాళ్ళే. ఈ మహాజనపదాలు సాధారణ రాజ్యాలు కాదు, భవిష్యత్ సామ్రాజ్యాలకి బేసరాలు. ఇది చరిత్ర కాదు, ఇది స్కోరింగ్ ఏరియా. పదాలు మహాజనపదాలు, రాజ్యాలు, రాజధానులు, మగధ ఉద్భవం. వీటిని కంట్రోల్ చేస్తే చరిత్ర నీ వెంట ఉంటుంది, నీ వెంట పడుతుంది. భయపడదు, ఆలోచించు, గెలుచుకో. మహాజనపదాలు, ఈ 16 మహాజనపదాలని గుర్తుంచుకున్నాం. మహాజనపదాలు: అవంతి, అంగ, అస్మిక. ఈ 3 రాజ్యాలు, 3 మహాజనపదాలు. అలానే పంచాల, చేది. తర్వాత మగధ, మల్ల, కోసల, కురు, కాశీ, కాంబోజ. వజ్జి, వంగ, వత్స, సూరసేన, శాక్య. చూడండి, ఇవి 3: అవంతి, అంగ, అస్మిక. పంచాల, చేది ఇవి 2. మగధ, మల్ల ఇవి 2. కోసల, కురు, కాశీ, కాంబోజ 4. వజ్జి, వంగ, వత్స 3 మహాజనపదాలు. సూరసేన, శాక్య 2 జనపదాలు. మొత్తం చూడండి, 3 + 2 5, 7, 11,
14 పదాలు. ఈ 16 మహాజనపదాలు ఇంపార్టెంట్. వీటి రాజధానులు ఇంపార్టెంట్. వీటిలో కొన్ని రాజధానులు ఇంపార్టెంట్. అవేంటో ఇప్పుడు రాస్తాను చూడండి. అవంతి, అంగ, అస్మిక, పంచాల, చేది, మగధ, మల్ల, కోసల, కురు, కాశీ, కాంబోజ, వజ్జి, వంగ, వత్స, సూరసేన, శాక్య. రాజధానులు గమనించండి. ఇక్కడ మగధ మగధ ఫస్ట్ క్యాపిటల్. తొలి రాజధాని వచ్చేసి రాజగృహ. తర్వాత వచ్చేసి పాటలిపుత్రం. ప్రజెంట్ డే బీహార్లోని పాట్నా. అలానే కోసల రాజధాని శ్రావస్తి. వజ్జి వైశాలి. వై రెండు వావాలు కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఇది గణరాజ్యం. క్రింది వాటిలో ఏది గణరాజ్యం అన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. అవంతి ఉజ్జయిని. ఉజ్జయిని. అవంతి ఉన్నతమైనదని గుర్తుపెట్టుకోండి. వత్స కాసింబి. రైట్. కాసింబి వస్తాను కాసింబి అని గుర్తుపెట్టుకుంటే వత్సాను కాసింబి. కాసింబి మీ ఫ్రెండ్ రమ్మని వస్తానని చెప్పాలి కాబట్టి వత్స కాసింబి గుర్తుపెట్టుకోండి. ఇది కౌసింబి. రైట్. కురు ఇంద్రప్రస్థ. పంచాల అహిచ్చత్ర. పంచాల క్యాపిటల్ అహిచ్చత్ర. మొత్తం మహాజనపదాల సంఖ్య 16. వజ్జి రాజధాని వైశాలి. ఇది వా కాబట్టి వాతోనే వచ్చేది ఎన్నుకోండి ఆన్సర్. మగధ మొదటి రాజధాని వచ్చేసి రాజగృహ. రెండవది అడిగితే పాటలీపుత్రం. ఈ పాటలీపుత్రం రాజగృహ. పుత్రం రాజగృహ. ఈ రెండు చోట్ల బలమైనటువంటి కోటలు ఉన్నాయి. బలమైనటువంటి కోటలు ఉన్నాయి. ఇది గుర్తుంచుకోవాలి. అలానే గణరాజ్యం అంటే రిపబ్లిక్. అంటే ప్రజలే పరిపాలిస్తారని అర్థం. ప్రజలే రాజు. రైట్. అది ఎగ్జాంపుల్ ఏంటిది? వజ్జి రాజధాని వైశాలి. చరిత్ర చదివితే జ్ఞానం వస్తుంది. సరైన చరిత్ర చదివితే ఉద్యోగం వస్తుంది. రికార్డింగ్ రికార్డింగ్